ఒక శాపం వలన చంద్రుని కాంతి తగ్గిపోతూ ఉంటుందని మీకు తెలుసా? దానికి ఒక పురాణ కథ ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాపతి దక్షుడు తన 27 నక్షత్ర కన్యలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు అందరి భార్యలను సమానంగా ప్రేమించాలనే శ్రద్ధతో ఉండాల్సినప్పటికీ తన ప్రేమను రోహిణిపైనే కేంద్రీకరించాడు. దానితో మిగతా 26 మంది భార్యలు నిర్లక్ష్యానికి గురై దక్షుని దగ్గర ఫిర్యాదు చేస్తారు. దక్షుడు కోపంతో ఇక నీ తేజస్సు నీ కళలు క్రమంగా నశిస్తాయని చంద్రుడిపై శాపం వేస్తాడు. ఆ శాపంతో చంద్రుని కాంతి తగ్గిపోతుంది. దీని కారణంగా భూమిపైన ప్రకృతి సమతుల్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. భయాందోళనలో చంద్రుడు బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు. దానితో బ్రహ్మదేవుడు గుజరాత్లోని ప్రభాస్ సముద్ర తీరానికి వెళ్లి శివుడిని ఆరాధించమని చంద్రుడితో చెప్తాడు. అప్పుడు చంద్రుడు అక్కడ ఒక శివలింగం ప్రతిష్టాపన చేసి ఘోర తపస్సు చేస్తాడు. ఆయన భక్తితో ప్రసన్నుడైన మహాశివుడు ప్రత్యక్షమై నేను దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను అని, నువ్వు కృష్ణపక్షంలో క్షీణించి శుక్లపక్షంలో తిరిగి కాంతిని సంపాదించగలుగుతావని వరమిచ్చాడు. శివుడు చంద్రుని తన జటాజూటంలో ధరించి చంద్రశేఖరుడయ్యాడు. చంద్రుడు ఆరాధించిన ఆ శివలింగం సోమనాథగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సోమ అంటే చంద్రుడు, నాథ అంటే స్వామి అని అర్థం. ఇది భారతదేశంలోని మొదటి జ్యోతిర్లింగం. ఇప్పటికీ గుజరాత్లోని వేరావల్ సముద్ర తీరంలో అద్భుతంగా నిలిచి ఉంది. అక్కడే చంద్రుడు తన శాపం నుండి విముక్తి పొందాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.